হ্যালো এভরিওয়ান, আজকে আমি పంజాబీ స్పెషల్ సొర్సే షాక్ కూడా দেখাবো। ఈరోజు నేను పంజాబీ స్పెషల్ సర్సో కా సాగ్ చేసి మీకు చూపిస్తాను। చాలా టేస్టీగా ఉంటుంది, డెలిషియస్గా కూడా ఉంటుంది। তার জন্য যা যা ইনগ্রেডিয়েন্টস লাগবে, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే పాలకూర, পালং শাক, মেথি ఆకు, মেথি শাক, সরষে কা শাক, সরষে শাক, তারপরে পেঁয়াজ কুচি, টমেটো কুচি, ধনেপাতা কুচি, রসুন কুচি, আদা কুচি, অনিয়ন্স, টমেটো, కొత్తిమీర, এলুল্লি অ্যান্ড আলম। তারপর শাকগুলোকে খুব ভালো করে কুচি করে কেটে নেব। అన్ని ఆకుకూర చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి। చాలా బాగా ఆకుకూర అన్నీ వాష్ చేసేసుకుంటాను। খুব ভালো করে শাকগুলোকে ধুয়ে নেব। তারপরে প্রেসার কুকারে সবকটা শাক একসাথে দিয়ে দেবো। అన్ని ఆకుకూర ఒకసారి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసేసుకుందాం। యాడ్ చేసిన తర్వాత చాప్డ్ ఎల్లుల్లి, చాప్డ్ గార్లిక్, చాప్డ్ গ্রিন চিলিস অ্যান্ড చాప్ড জিঞ্জার সবকটা প্রেসার কুকারে দিয়ে দেবো। তারপরে সল্ট দিয়ে দেবো। దాని తర్వాత సాల్ట్ వేసుకుందాం। పసుపు, হলুদ গুঁড়ো দিয়ে প্রেসার কুকার বন্ধ করে দেব। প্রেসার কুকার ক্লোজ చేసేస్తాను। 4 to 5 విజిల్స్ వేసుకుందాం। 4 থেকে 5টা విజిల్స్ পড়াবো। খুব ভালো করে বয়েল হওয়ার পরে এটাকে খুব ভালো করে ম্যাশ করতে হবে, లైక్ అ పేస్ట్। చాలా బాగా మ్యాష్ చేసుకోవాలి। చేసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం। কড়াইতে তেল দিয়ে দেবো। তারপরে তেজপাতা, বিরিয়ানি আঁকু, ఎండుమిరపకాయ, শুকনো লঙ্কা অ্যান্ড আওয়ালু, সর্ষে ফোড়ন দিয়ে ভালো করে ফোড়ন হয়ে গেলে চপড এলুল্লিপাই, రసూన్ కుచి, కచ్చా లంకా కుచి, చాప్డ్ పచ్చిమిర్చి వేసి బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి। తర్వాత చాప్ড অনিয়ন্স, পেঁয়াজ কুচি দিয়ে ওটাকেও ব্রাউন করে ভেজে নেব। খুব ভালো করে ব্রাউন করে ভাজবো। చాలా బాగా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి। తర్వాత చాప్డ్ టొమాటోస్ వేసుకుందాం। টমেটো কুচি দিয়ে ওটাকেও ভালো করে ভেজে নেব। చాప్ టొమాటో వేసిన తర్వాత దానికి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టొమాటో నుంచి పచ్చి స్మెల్ వస్తుంది। తర్వాత సాల్ట్, তারপরে సాల్ట్, হলুদ গুঁড়ো, పసుపు వేసిన తర్వాత మనం అందులో జీరా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకుందాం। ধনে জিরে গুঁড়ো, শুকনো লঙ্কার গুঁড়ো, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। খুব ভালো করে কষিয়ে নিতে হবে, মশলাটা কষিয়ে নিতে হবে খুব ভালো করে। এখনকার দিনে প্রতি ঘরে ঘরে সুগার পেশেন্ট আছে, তার বদলে চিনির বদলে আমরা గుడ్ యూస్ করব। ఇప్పుడు అందరి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నారు, అందుకే నేను షుగర్ బదులు బెల్లం యూస్ చేస్తున్నాము। కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి, একটুখানি গুড় দিয়ে দেব। তারপরে পেস্ট করা শাকগুলো কড়াইতে দিয়ে দেব। పేస్ట్ చేసి ఆకు అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి। చాలా బాగా ఫ్రై చేసిన తర్వాత శనగపిండి, కొంచెం శనগপিন্ডি অ্যাড చేసుకోవాలి। একটুখানি বেসন অ্যাড করে দেব। খুব ভালো করে বেসনটা অ্যাড করে আমরা উইথাউট এনি ఏమీ ల్యాంప్స్ లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి। దానికి కలపాలి, খুব ভালো করে নেড়ে নিতে হবে যাতে কোনো রকম লাম্পস না থাকে। তারপরে కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాను, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుంటాను। 2 চামচ ঘি অ্যাড করে দেব ওর মধ্যে।
তারপরে চপড కొత్తిమీర অ্যাড చేసేసుకుంటాను। ধনেপাতা কুচি দিয়ে আমরা গ্যাস স্টোভ বন্ধ করে হয়ে যাবে তৈরি सरसों का साग। చాప్డ్ కొరియాండర్ వేసిన తర్వాత అయిపోద్ది మన సర్సో కా సాగ్। వేడి అన్నంతో చాలా బాగుంటుంది, మీరు ఇంట్లో ট্রাই చేయండి। গরম গরম ভাতের সাথে খেতে খুব ভালো লাগবে। তোমরা সবাই বাড়িতে এটা ট্রাই করো।